పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంట్లో కూడా మజ్వాని ఓటుతో వీగింది అవిశ్వాస తీర్మానం. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు విపక్షాలు. సుదీర్ఘ చర్చ అనంతరం ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్సభ గురువారానికి వాయిదా పడింది. ఇక గురువారం సభకు హాజరు కానున్నారు స్పీకర్ ఓం బిర్లా. ఓం బిర్లా అధ్యక్షతనే ఇక ఆ సభ కొనసాగనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఓం బిర్లా మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఒక వారం 10 రోజుల నుంచి కూడా అవిశ్వాస తీర్మానం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అంటే విపక్షాలు పెద్ద ఎత్తున ఓం బిర్లా విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వడం లేదు, అదేవిధంగా మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేస్తున్నారు, అదేవిధంగా బిల్లులకు సంబంధించి ఎటువంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదిస్తున్నారు అనేటువంటి ఆగ్రహాన్ని విపక్షాలు వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ, ఇండియా కూటమికి సంబంధించి ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అటు ఓం బిర్లా విషయంలో స్పీకర్ వైఖరికి సంబంధించి అంటే కనీసం నమస్కారం పెట్టే విషయంలో కానీ లేదంటే షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంలో కానీ ఓం బిర్లా వ్యవహార శైలి మరీ అంటే ప్రధాని మోడీతో ఒక రకంగాను తమతో ఒక రకంగా ఉంది అనే అంశాలను కూడా ఆయన పదే పదే ప్రస్తావించు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా కొంత స్పీకర్ ఈ నేపథ్యంలోనే ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఈ తీర్మానానికి సంబంధించి అంటే 15 రోజుల ముందుగానే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రోజు అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారో దానికి సంబంధించి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు అవిశ్వాస తీర్మానం జరగ మూజువాణి ఓటుతో అంటే మద్దతు ఎవరు అదేవిధంగా వ్యతిరేకులు ఎవరు అనే దానికి సంబంధించి గట్టిగా అరిచి సమాధానం చెప్తారు. అదే మూజువాణి ఓటు. దాని ద్వారానే ఈ రోజు ఇదైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ అయితే పూర్తయింది. ఆ తర్వాత అంటే దానికి ముందు ఈ ఓటింగ్ ముందు పెద్ద ఎత్తున చర్చ జరగడం, అదేవిధంగా ప్రతిపక్షాలకు అన్యాయం చేస్తున్నారు స్పీకర్ అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున విపక్షాలు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే దాని అటు అధికార పక్షానికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ఈ ఆరోపణలు ముఖ్యంగా బీజేపీ ఓం బిర్లా బీజేపీకి చెందినటువంటి వ్యక్తి కావడంతో కొంత ఈ ఆరోపణలు కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలకి ఛాన్స్ ఇవ్వట్లేదని కానీ తన మీద పలు అభియోగాలు వచ్చాయి ఓం బిర్లా మీద. దీంతో కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతా అన్నారు. ఆ మేరకు కూడా ప్రవేశపెట్టాయి. అయితే దీంట్లో కూడా ఓం బిర్లా మీద ప్రవేశపెట్టినటువంటి ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవటం జరిగింది. ఓం బిర్లా అధ్యక్షతనే ఇక సభలు కొనసాగనున్నాయి.